శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వార ఫలాలు తెలుసుకునే ప్రయత్నంలో ఈ వారం గ్రహస్థితి పరిశీలించినప్పుడు మరి కుజుడు ఈ వారం అంతా కూడా మేషరాశి యందు, గురువు వృషభ రాశి యందు, రవి శుక్రులు మిథున రాశి యందు, బుధుడు కర్కాటక రాశిలో సంచరించడం జరుగుతుంది. అయితే ఈ వారంలో ముఖ్యంగా జూలై 1వ తారీఖుతో శుక్రమౌఢ్యం మరి పూర్తవుతుంది. అలాగే జూలై 3వ తారీఖుతో గురుమౌఢ్యం కూడా మనకి పూర్తవడం జరుగుతుంది. అంటే మనకి చక్కగా శుక్రుడు బలవంతుడు అవ్వడం, గురువు కూడా బలవంతుడు అవ్వడం వల్ల చాలా వరకు శుభకార్యాలకి, అంటే ముఖ్యమైనటువంటి వివాహం వాటి కాకుండా చిన్న చిన్న అద్దిళ్ళు మారడం, రిజిస్ట్రేషన్లు, అలాగే ఈయన పెళ్లి చూపులకు సంబంధించింది ఈ పెళ్లి చూపుల కార్యక్రమాలు, అగ్రిమెంట్లు, ఒప్పందాలు, వ్యాపార ప్రారంభాలు, ఇటువంటి వాటికి చక్కగా మీరు కార్యక్రమాలు చేసుకోవచ్చు. అలాగే స్కూల్లో జాయిన్ అవ్వడానికి మంచి కార్యక్రమాలు అన్నిటికీ ఉంటాయి. కేవలం ఏదో పెళ్ళి, గృహప్రవేశం వాటికి కొంత ఇబ్బంది ఉంది, కానీ మిగతా వాటికంట మీరు జూలై 3 తర్వాత ఏర్పాటు చేసుకోవచ్చు. అలాగే మరి ఈ వారం అంతా కూడా గ్రహాలన్నీ కూడా రాహు కేతువుల మధ్య బంధించబడి ఒక విధమైనటువంటి మరి అపసవ్య కాలసర్ప దోషం లాంటిది ఏర్పడడం జరిగింది. సో ఈ కారణం వల్ల ఏంటంటే మరి గ్రహాలు తమ సంపూర్ణ బలాన్ని ఇవ్వలేకపోతుంటాయి. ఈ కారణం వల్ల ఏంటంటే కొంత జాగ్రత్తగా వ్యవహరించుకుంటే, అలాగే ఏదన్నా కార్యక్రమాలు ప్రారంభించే ముందు, ఏదన్నా శుభకార్యం ప్రారంభించే ముందు భగవంతుడి అంటే మీ ఇష్టదైవాన్ని పూజించుకొని అమ్మవారి అనుగ్రహంతో పనులు ప్రారంభించుకోవడం వల్ల కొంతవరకు ఈ గ్రహాలు మీకు అనుకూలంగా మారి మీ పనులు సజావుగా సాగే అవకాశం ఉంటుంది. కర్కాటక రాశి వారికి ఈ వారం అంతా కూడా తృతీయ వ్యయాధిపతి అయినటువంటి బుధుడు రాశి అందే సంచారం వల్ల జాతకుడు చాలా వరకు కొత్త విషయాలు తెలుసుకునే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. అలాగే మీకు ఒక మంచి మిత్రుడు లభించడం వల్ల అతని సహకారంతో మీరు కొత్త విషయాలు తెలుసుకోవడం, కొత్త ఆదాయ వనరులు అన్వేషించే ప్రయత్నం చేయడం, అలాగే మీ నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకుంటారు. మరి కొత్తగా ఏదన్నా ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారు కానీ, వ్యాపారంలో ఉన్నవారు కానీ దానికోసం చాలా డెప్త్గా తెలుసుకొని మళ్ళీ కొత్తగా మీ యొక్క జీవన విధానాన్ని ప్రారంభించే ప్రయత్నం చేస్తారు బుధుని యొక్క అనుగ్రహంతో. అలాగే శుక్రుడు వ్యయస్థానగతుడు అవ్వటం వల్ల లాభాధిపతి వ్యయం, చతుర్థాధిపతి వ్యయం అవ్వటం వల్ల ఈ వారంలో ఏదైనా విలువైన వస్తువులు కొనే ప్రయత్నం చేస్తారు. అలాగే గృహానికి అవసరమైనటువంటి గృహోపకరణాలు కానీ, స్త్రీలకి అవసరమైనటువంటి విలువైన ఆభరణాలు, వస్త్రాలు లాంటివి కానీ కొనే అవకాశం ఉంటుంది. అలాగే కొంతవరకు ధనం ఎక్కువగా వ్యయమయ్యే అవకాశం ఉంది. అంటే ముఖ్యంగా లాభాధిపతి వ్యయ స్థానంలో ఉండడం, ధనాధిపతి వ్యయ స్థానంలో ఉండడం, అంటే మొత్తం భవిష్యత్తు అవసరాల కొరకు దాచుకున్నటువంటి ధనం కూడా ఈ వారం ఖర్చు పెట్టే అవకాశం ఉంది. ఒకటేంటంటే వ్యక్తిగత అవసరాలకు, అలాగే ఎవరైనా మెప్పు కొరకు ఏదైనా బహుమతులు ఇవ్వడం కానీ, వారి యొక్క అనురాగం కోరుకుని వాళ్ళకి కావాల్సిన వస్తువులు సమకూర్చడం, అంటే మన స్థాయికి మించి విలువైన వస్తువులు మీ ఇష్టమైన వారికి బహుకరించడం కానీ, వారి కొరకు ఖర్చు పెట్టడం కానీ జరిగే అవకాశం ఉన్నది. సో అలాగే రవి వ్యయస్థానంలో ఉండడం వలన కుటుంబంలో పెద్దవారికి కానీ, మీ తండ్రి వారికి కానీ ఏదో ఒక అస్వస్థత కారణంగా వైద్యశాలలు సంప్రదించడం, మెడిసిన్స్ కొరకు, మందుల కొరకు ఎక్కువ ఖర్చు పెట్టడం, అలాగే ప్రభుత్వానికి చెల్లించవలసినటువంటి జిఎస్టీ, ట్యాక్సు మొదలగు పన్నులు లాంటివి ఏవైనా చెల్లించవలసి ఉంటే
మరి ఈ వారం కంపల్సరీగా చెల్లించవలసి ఉంటుంది. దాని మీద కొంత ఒత్తిడి కూడా ఏర్పడే అవకాశం ఉంది. సో అలాగే ఈ నెల 10వ తారీఖు వరకు కూడా దశమ స్థానంలో కుజుడు దిగ్బలుడై రుచిక మహాపురుష యోగంలో ఉండడం వల్ల వృత్తిలో చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. అటు కార్యాలయం, వృత్తి, వ్యాపారానికి సంబంధించినటువంటి బాధ్యతలు ఒకవైపు, వేరే వైపు కుటుంబ సంబంధించినటువంటి సమస్యలు, ఆ కుటుంబ బాధ్యతలు నిర్వహించవలసిన సమస్యలతో సతమతమవుతూ ఉండే అవకాశం ఉంది. ఏదో ఒకదానికి మాత్రమే మీరు పూర్తిగా న్యాయం చేయగలుగుతారు. అది వ్యాపార అవసరాలకు, ఉద్యోగానికి చాలా ఎక్కువ సమయం కేటాయించాలా, లేదంటే ఇంటి అవసరాలకు, ఇంట్లో వారి కొరకు, లేదంటే మీ యొక్క వ్యక్తిగత పనుల కొరకు ఎక్కువ సమయం కేటాయించాలన్న విషయం మీరే నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. బట్ ఏదైనా రెండుటికి కూడా ఈ వారం మీరు సరైనటువంటి న్యాయం చేకూర్చలేకపోతుంటారు. కాబట్టి ఏదో విధంగా మీరు బ్యాలెన్స్గా వృత్తిని నిర్వహించే ప్రయత్నం చేయండి. చాలా వరకు మరి ఈ వారంలో ఎక్కువగా బుధ, గురువారాల్లో మరి ఒక మంచి ఆధ్యాత్మిక గురువు లభించడం, ఎక్కువగా దైవ సంబంధించిన విషయాలు తెలుసుకోవడం, ఏదన్నా ఒక ఆధ్యాత్మిక కేంద్రాన్ని దర్శించే ప్రయత్నం చేస్తారు. ఏది బుధ, గురువారాల్లో చాలా అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక పరంగా కూడా బాగుంటుంది, వృత్తిలో విజయం లభిస్తుంది. అలాగే మరి శుక్రవారం, శనివారం రోజైతే మాత్రం ఎక్కువగా ఖర్చులు, అది ఎంటర్టైన్మెంట్ కొరకు కావచ్చు, మిగతా అవసరాల కొరకు, వేస్ట్ మనీ అవ్వచ్చు, మొత్తం మీద వారం చివరిలో 2 రోజులు ఎక్కువగా ధన వ్యయమయ్యే అవకాశం ఉంది. అయితే ఆదివారం రోజు అనవసర విషయాల్లో ఎక్కువగా పాల్గొనడం, అంటే వార ప్రారంభంలో మీరు కొంత టైము అంతా కూడా వేస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అనవసర విషయాల మీద ఎక్కువగా వెచ్చిస్తూ ఉంటారు. అయితే గతంలో ఉన్నటువంటి ఒక చిక్కు సమస్య మళ్ళా మీకు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుంది. అంటే వివాహానికి సంబంధించింది కానీ, వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో మీరు ముగిసిపోయిందనుకున్నటువంటి అధ్యాయం చివరికి మళ్ళా తెరిచే అవకాశం ఉంది. సో ఏదైనా గతంని విడిచిపెట్టడమే మంచిది. మళ్ళా దాన్ని తవ్వుకొని కొత్తగా కష్టాలు తెచ్చుకోవడం కన్నా, ఏదన్నా వివాహ ప్రయత్నంలో లోపాలు ఉంటే దాన్ని ఖచ్చితంగా సరిదిద్దుకోవడమే మంచిది. ఈ వీడియోలో మనం జూన్ 30వ తారీఖు నుంచి జూలై 6వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఈ నెలలో, ఈ వారంలో జరిగే మార్పులు ఏంటంటే, మరి మనకి జూలై 1తో శుక్రమౌఢ్యం, జూలై 3తో గురుమౌఢ్యం అయిపోవడం జరుగుతుంది. జూలై 4వ తారీఖున మాస శివరాత్రి వస్తుంది. ముఖ్యంగా ఈ వారం నుంచి శని భగవానుడు వక్రగమనంలో పొందడం వల్ల తన యొక్క ప్రభావం ఇతర రాశుల మీద చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నది. ముఖ్యంగా అర్ధాష్టమ శని, ఏలినాటి శని వాటితో పాటుగా ఆ మిగతా రాశుల వారికి కూడా ఈ ప్రభావం వృత్తి మీద ఎక్కువగా రావడం జరుగుతుంటుంది. సో ఆ కారణం వల్ల ఏంటంటే, ఈ వారం ఎవరైతే శనిగ్రహ అనుగ్రహం కోరుతున్నారో వాళ్ళు జూలై 4వ తారీఖున విధి విధానంగా మాస శివరాత్రిలో పాల్గొనడం మంచిది. అంటే ఉదయం చక్కగా శివాలయం దర్శించుకోవడం, సాయంకాలం పూట ప్రదోష వేళలో చేసే మాస శివరాత్రి పూజలో పాల్గొని తగు విధంగా ఆ రోజు గడపడం వల్ల నెలంతా మీకు మంచి ఉత్సాహంగా ఉండే అవకాశం ఉంది. అలాగే జూలై 6వ తారీఖు నుంచి మనకి ఆషాఢ మాసం ప్రారంభమవుతుంది. సో ఇది స్త్రీ దేవతల ఆరాధనకి చాలా అనుకూలమైనటువంటి రోజు. అలాగే గ్రామ దేవతలను ఆరాధించడానికి కూడా అనుకూలమైనటువంటి నెల. అంటే శుక్రుడు మరి ఈ నెల నుంచి తన మౌఢ్యం వీడి చాలా బలవంతుడే ఉన్నాడు. శుక్రుడు బలంగా ఉన్నప్పుడు స్త్రీ దేవతల యొక్క అనుగ్రహం జాతకుల మీద కావడం జరుగుతూ ఉంటుంది. ఎవరైతే రాబోయే శుభదినాల్లో వివాహం కొరకు ఎదురు చూస్తున్నారో వాళ్ళు ఈ ఆషాఢ మాసంలో వచ్చే శుక్రవారాల రోజు అమ్మవారిని విధి విధానంగా పూజించుకొని అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలవడం, అలాగే ఎవరైతే వివాహం కొరకు ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళు మీ యొక్క గ్రామ దేవత ఆలయంలో అమ్మవారికి చీర, రవికలు, మరి పసుపు కుంకాలతో పాటు స్త్రీ సౌభాగ్య వస్తువులు ఆ ఆలయంలో ఒక శుక్రవారం రోజు అమ్మవారికి గ్రామ దేవతకి కానుక ఇవ్వడం వల్ల వివాహానికి సంబంధించినటువంటి సమస్యలు, అలాగే మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీ దోషం కానీ, ఏదన్నా స్త్రీలకు సంబంధించినటువంటి దోషాలు ఉంటే అవి ఖచ్చితంగా సాల్వ్ అయ్యాయి. అయితే ఈ రవికలకు చీర, రవికలు ఇచ్చిన వారు పెళ్లి కావాల్సినటువంటి అమ్మాయిలే కాదు, అబ్బాయిల తరపున కూడా వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ తల్లిగారో ఇవ్వడం వల్ల తొందరగా మీకు ఈ స్త్రీ శాపం లాంటిది ఏమైనా ఉన్న కుటుంబంలో
కన్యశాపం లాంటిది ఏవైనా ఉన్నా, వివాహాలు ఆలస్యమైనప్పుడు ఆ కుటుంబానికి స్త్రీశాపం తగులుతూ ఉంటుంది. ఇవన్నీ తొలగి త్వరగా మీకు శుభకార్యం జరగాలంటే ఈ ఆషాఢ మాసం అన్నది చాలా శ్రేష్టమైనది. కాబట్టి విధి విధానంగా మీ పెద్దలకి, మీ గ్రామ దేవతకి, మీ కులదైవాన్ని కూడా విధి విధానంగా వాళ్ళని ఆరాధించి పూజించడం వల్ల రాబోయే శుభముహూర్తాల్లో మీ ఇంట్లో కళ్యాణ గంటలు మోగే అవకాశం ఉంది. స్వస్తి.